అయోధ్యలో బాలరాముడి దర్శనంతో భారతావని తన్మయత్వంతో పులకించిపోతోంది. రేపటి నుంచి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. ఆలయంలో అబ్బురపరిచే శిల్పకళా సంపదను సాక్షి ఎక్స్క్లూజివ్గా మీకు చూపించబోతోంది. దీనిపై భర్త సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. సంవత్సరాల అయోధ్య వాసుల కళతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తుల కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. మనం ఒక చారిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి రామ మందిరంలో రామ్ లల్లాలో ఉన్నాం చూసుకోవచ్చు. అద్భుతమైనటువంటి 13వ సెంచరీకి సంబంధించినటువంటి నగారా ప్రాచీన సంస్కృతిని ఉపయోగించి ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒంగోలు, చీమకుర్తి, కరీంనగర్, వరంగల్ నుంచి తీసుకొచ్చినటువంటి నగిషీలతో ఈ ఆర్కిటెక్ట్ నిర్మాణం అంతా కూడా జరిగింది. దాదాపుగా 1800 కోట్లు వెచ్చించి పూర్తి స్థాయిలో చేశారు. మనం చూసుకోవచ్చు ఈ అద్భుతమైనటువంటి శిల్పకళా సంపదని. ఎక్కడా కూడా సిమెంటు, స్టీల్ వాడలేదు. అద్భుతంగా ఒక పోల్కి ఇంకో పోల్కి మధ్య ఎలాంటి స్టీల్, సిమెంట్ వాడకుండా లింక్ లాక్ పాలసీని ఉపయోగించి దీన్ని అంత అద్భుతంగా సృష్టించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు కన్నుల విందుగా ఎంత అద్భుతమైనటువంటి ఫ్లవర్స్ తోటి, అంటే 1000 టన్నుల ఫ్లవర్స్ తోటి ఈ ఆలయాన్ని అంతా కూడా అలంకరించారు. మొత్తం ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని డోర్లు కూడా బంగారం తాపడంతో చూసినటువంటి డోర్లను మనం చూసుకోవచ్చు. అద్భుతంగా ఉండేటువంటి బంగారం తాపడంతో ఉన్నటువంటి డోర్లు ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ అష్టభుజ ఆకారంలో ఉన్నటువంటి ఈ టెంపుల్కి మొత్తం బంగారం తాపడంతో ఉన్నటువంటి డోర్లను మనం ప్రత్యక్షంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఒక్కొక్కరి జన్మధన్యం అవుతుంది ఇవి చూసేటువంటి వాళ్ళకి. ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ గర్భాలయంలో అడుగు పెట్టడం అంటే కూడా నిజంగా చాలా మనస్సంతృప్తిగా ఉంది అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పిల్లర్లన్నీ కూడా అష్టభుజ ఆకారంలో ఉంటుంది. అందమైన కళాకృతులని చెక్కడం జరిగింది. అంటే ఆనాటి ప్రాచీన యుగం నాటికి సంబంధించిన దగ్గర నుంచి ఇప్పటికీ కలియుగం వరకు, అంటే త్రేతాయుగంలో రాముడు జన్మించాడు అని చెప్తారు. త్రేతాయుగంలో ఇక్కడ బాలరాముడిగా జన్మించినటువంటి రాముడికి సంబంధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి కట్టడాల్ని మనం ప్రత్యక్షంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గర్భగుడి దగ్గర మనం ఉన్నాం. సాక్షి ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. సో ఇక్కడ ఇంకోవైపు చూడొచ్చు పూర్తి స్థాయిలో నెమలి ఆకారంలో ఉండేటువంటి డిజైన్స్ని, మన కృతులను చూడొచ్చు. ఆకృతి డిజైన్స్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే అంతా కూడా పాలరాయితో, అంటే రాజస్థాన్ తెచ్చినటువంటి పాలరాయితో లోపల నగిషీలన్నీ కూడా దిద్దారు. ఇక సెంట్రల్ హాల్లో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో సెంట్రల్ హాల్కి సంబంధించి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సెంట్రల్ హాల్లో చూసుకోవచ్చు అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం అంతా కూడా ఇక్కడ ఉంది చూడొచ్చు. సో అందమైనటువంటి శిల్పాలతో కూడా మొత్తం ఇదంతా కూడా డిజైన్ చేయబడి ఉంది. సో అద్భుతంగా, అంటే రామరాజ్యంలో రాముడు ఎలా ఉంటాడు, రాముడికి సంబంధించినటువంటి ఆలయం ఎలా ఉండాలనేది నిజంగా దానికి కళ్ళకు కట్టినట్టు సాక్షాత్కరిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని నేను కూడా పొందుతున్నాను. ఇది చూసేటువంటి ప్రేక్షకులు కూడా అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని పొందుతారనేటువంటి దాంతో నేను ఇక్కడ మీకోసం విజువల్స్ అందించాడు. నేను జబ్బర్ నాయక్ కెమెరామెన్తో విజువల్స్ అందించడం ప్రయత్నం చేస్తున్నాను. ఇకవైపు మనం ఎంట్రీ వైపు చూద్దాం. సో ఎంట్రీ వైపు చూస్తే ఖచ్చితంగా 3 ద్వారాలు ఎంట్రీలు ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకి 3 ద్వారాల ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సో ఆ 3 ద్వారాలు చూస్తే ఈ 3 ద్వారాలను కూడా హైదరాబాద్ నుంచి చేపించారు. సో నెమలి ఆకారం ఉంటుంది. దీన్ని మొత్తం చూస్తే దానిపైన కళాకృతులు, నృత్యం చేసినటువంటి కళాకృతులతో పాటుగా పూర్తి స్థాయిలో ఒక ఏనుగులు ఉన్నటువంటి చిత్రాలను మనం చూసుకోవచ్చు. ఇది కూడా పూర్తి స్థాయిలో బంగారం తాపడంతో ఉంటుంది. ఇది ఓపెన్ చేయగానే రామ్ లల్లాలో సో బంగారు నగిషీలతో ఉన్నటువంటి రాముణ్ణి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. 5.1 అడుగు ఎత్తు ఉండి 150 కేజీలు ఉన్నటువంటి నల్లని ఏకశిల రాయి పైన రాముణ్ణి పూర్తి స్థాయిలో డిజైన్ చెక్కినారని చెప్పుకోవచ్చు. మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ అనేటువంటి వ్యక్తి దీన్ని చెక్కడం జరిగింది. పూర్తి స్థాయిలో బంగారంతో చూసినటువంటి నగిషీలతో చాలా అందంగా రాముడు కనబడుతున్నాడు. చాలా అద్భుతంగా కనబడుతున్నాడు. చిరునవ్వుతో ఉన్నటువంటి రాముడు మనకు చాలా అద్భుతంగా కండ్ల విందుగా కనబడుతున్నాడు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు. సో రాముడికి సంబంధించి ఒకసారి ఇంకొక వైపు, అంటే అష్టభుజాకారం టెంపుల్ నిర్వహించాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఒకటి అవుట్ సైడ్ వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి చూస్తే చాలా ఎత్తులో రామ్ లల్లా మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచే ఎంట్రీ ఉంటుంది. సో ఆ ఎంట్రీని చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఎంట్రీ అనమాట. రామ్ లల్లాకి వచ్చేటువంటి ఇదంతా కూడా ఎంట్రీ. సో ఇక్కడ నుంచి రామ్ లల్లాకి అద్భుతంగా ఇక్కడ మెట్లపై నుంచి ఇలా ఎక్కి పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం మెట్లపై నుంచి లోపలికి ఎలా వెళ్ళాలో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం నాయక్ కెమెరామెన్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక్కడ నుంచి అద్భుతంగా కనబడుతుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్లో ఈ సౌందర్యాన్ని అంతా కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా కూడా చూడొచ్చు, మంచి అంటే కళాకృతులు, అంటే ఏనుగులు కళాకృతులు ఆనాటి ప్రాచీన కాలం నాటి అది ఎలా ఉంటుందో, సో ఎంత గొప్పగా తీర్చిదిద్దుతారో ఇప్పుడు కూడా అంతే మొత్తంలో నగిషీలతో తీర్చిదిద్దినటువంటి ఆలయాన్ని మనం చూపిస్తున్నాం. సో మరొక వైపు మనం ఎంట్రీ ఎలా వెళ్ళాలి చూద్దాం. సో ఆలయంలోకి ఎంట్రీ ఎలా వెళ్తుందో చూద్దాం. సాక్షి ఎక్స్క్లూజివ్గా మీకు రిపోర్ట్ అందిస్తోంది. సో ఆలయంలోకి మనం వెళ్తున్నాం. చాలా అద్భుతంగా ఈ ఆలయాన్ని చిత్రీకరించడం జరిగింది. మనం ఇలా మెట్లోంచి పైకి వెళ్ళగానే మొదట గర్భాలయానికి ముందున్నటువంటి ఒక ఆలయానికి ముందున్నటువంటి ఒక ప్రదేశాన్ని చూస్తున్నాం. ఇది కూడా అచ్చు గర్భాలయాన్ని పోలి ఉంటుంది. లోపల 5 అడుగుల ఉన్నటువంటి రామ్ లల్లా విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో మనం చూద్దాం. సో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఎక్కడ చూసినా కూడా కనుల విందుగా ఉంది. 1000 కనులు సరిపోవనుకోవచ్చు, అంత అద్భుతంగా ఉంది. సో అక్కడి నుంచి మనం ఎంట్రీకి వెళ్తున్నాం. సో రాముడికి సంబంధించి అతి సమీపంలో వచ్చాం. నిజంగా ఒళ్ళు గగ్గురు పొచ్చేటువంటి ఆనందం, సంతోషం మనకు కలగక తప్పదు. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎంట్రీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంట్రీ, మధ్యలో ఎంట్రీ నుంచి చూస్తే నేరుగా దేవుడు మనకు స్పష్టంగా కనబడతాడు. చిరునవ్వు చిందిస్తున్నటువంటి ఎంట్రీ కనబడతాడు. రెండో ఎంట్రీ కూడా అటువైపు ఉంది. సో మూడో ఎంట్రీ కూడా ఇటువైపు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది సో పూర్తిగా సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఉందన్నమాట. సో చాలామంది రావడంతో కొంత రెస్ట్రిక్షన్ ఇచ్చారు. సో సాక్షి మాత్రం మీకు చాలా ఎక్స్క్లూజివ్గా విజువల్ అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో పూర్తిగా మనం ఒక ఆలయ సౌందర్యాన్ని చూసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా సో భిన్న సంస్కృతులు సంప్రదాయాలు అన్నీ కూడా ప్రతిబింబించే విధంగా సో ఆలయ నిర్మాణం అయితే ఉంది. సో ఇదంతా కూడా వాల్స్ అన్నమాట. వాల్స్ కూడా ఎక్కడ సిమెంట్ కాంక్రీట్ కానీ ఎక్కడ ఏది ఉపయోగించలేదు. కేవలం స్టోన్స్ను మాత్రమే ఉపయోగించి చాలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో మనం మొదటి నుంచి చెప్తున్నాం, సిమెంట్ స్టీల్ ఎక్కడ ఉపయోగించారు, ఎందుకంటే సిమెంట్ ఉపయోగిస్తే 89 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. బట్ ఈ రాయితో చేసి ఒక లింక్ లాక్ అనేటువంటి పద్ధతిలో దీన్ని అతికించడం వల్ల ఎన్ని వేల సంవత్సరాలైనా సరే చెక్కు చెదరకుండా ఉండే విధంగా నిర్మించారు. ఈ పాలరాయిలన్నీ కూడా, అంటే ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒంగోలు, ప్రకాశం నుంచి తీసుకొచ్చారు. ఒకసారి రామ్ లల్లా గుడికి వెళ్ళేందుకు మనం ప్రయత్నాలు అయితే చేద్దాం. సో రామ్ లల్లా టెంపుల్కి వెళ్తున్నాం. స్ట్రేట్గా మనం దేవుణ్ణి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో జనాలు చూసుకుంటూ వెళ్తున్నారు. సో మనం అద్భుత దృశ్యాన్ని చూపించే ప్రయత్నం. ఇది గర్భగుడికి ముందున్నటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికి వెళ్తే సో రాముడికి సంబంధించినటువంటి మూల విరాట్ మనకు కనబడుతోంది. మూల విరాట్ని మనం చూపించే ప్రయత్నం చేద్దాం స్ట్రేట్. సో ఇది రామాలయానికి సంబంధించినటువంటి సో మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి మనం స్ట్రేట్గా వెళ్తే మూల విరాట్ మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇది రామ్ లల్లాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటంటే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే రామ్ లల్లాకి సంబంధించినటువంటి విగ్రహం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మనం రామ్ లల్లాని చూపిస్తే మనం అనుకున్న గమ్యాన్ని చేరినట్టే. చాలామందికి అద్భుతమైనటువంటి ఇంత జనాల మధ్యలో కూడా మనం రామ్ లల్లాకి సంబంధించిన విగ్రహాన్ని చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఇది రామ్ లల్లాకి సంబంధించి. సో చూడొచ్చు, రామ్ లల్లాలో అద్భుతమైనటువంటి బాలరాముడి విగ్రహము, అద్భుతమైన రామ్ లల్లా విగ్రహాన్ని మనం చూసి తరించవచ్చు. జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటువంటి ఇది అద్భుతమైనటువంటి రాముడి టెంపుల్. సో అద్భుతమైనటువంటి రామాలయంలో మనం అద్భుతంగా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రయత్నం చేద్దాం. బంగారంతో చేసినటువంటి నగిషీలు, తలుపులు పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సో అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం, 13వ నగారాకు సంబంధించినటువంటి శిల్ప సౌందర్యాన్ని మనం చూస్తున్నాం. అద్భుతమైనటువంటి ఎక్కడ చూసిన ఎంట్రీ అంతా కూడా బంగారం పూతతో పూసినటువంటి ఎంట్రీలు చూస్తున్నాం. సో ఇక్కడ బయటకు వచ్చి చూసినట్లయితే పూర్తిగా వాతావరణం అంతా కూడా ఎలా అద్భుతంగా ఉంటుందో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రామ్ లల్లాకు సంబంధించినటువంటి
కోటియాడ్ ఇదంతా కూడా చూడొచ్చు ఒకసారి పైన అద్భుతమైనటువంటి దృశ్యాల్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో మొత్తం మీద రామ్లల్లాకు సంబంధించినటువంటి బంగారు నగిషీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి విగ్రహాలని ఇక్కడ మనం చూస్తాం. మొత్తం 3 విగ్రహాలు తయారు చేశారు. బట్ అందులో ఒక విగ్రహం మైసూరుకు చెందినటువంటి అది దక్షిణాది సంప్రదాయాలబద్ధంగా ఉండేటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో నిజంగా కన్నుల పండుగగా ఉంది. కన్నులకు ఎంత చూసినా కూడా తనివి తీరనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి చిరునవ్వు చిందించేటువంటి విగ్రహాన్ని మీకు చూపించాం. ఇది రామ్లల్లాకు సంబంధించి 500 సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి భక్తులకి నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది, ఒళ్ళు పులకరిస్తుంది అని చెప్పడానికి నేను ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాక్షి తెలుగు ప్రేక్షకుల కోసం ఎంతో సాహసం చేసి ఎంతో అద్భుతంగా ఈ విజయాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశాం. వీడియో జర్నలిస్ట్ జబ్బర్ నాయక్తో రాజ్ కుమార్, రామ్లల్లా గర్భాలయం నుంచి.